మ్యామ్, ఎల్స్ అనే పదం ఎక్కడ వాడాలి? సో బేసికల్గా సో వేర్ షుడ్ వి యూస్ ఎల్స్, దట్ ఈస్ యువర్ క్వశ్చన్ రైట్. ఎల్స్ అనేది ఎందుకు, వై వి యూస్, ఇంకేం చేయాలి, వాట్ ఎల్స్, ఇంకేంటి, అంతేనా, ఇంకేమైనా ఉందా, ఇలాంటి దగ్గరలో మనం బేసికల్గా ఎల్స్ అనే పదం వాడతాం. ఓకే, వి యూజ్ ఎల్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో లెట్ us see some sentences ఎక్కడెక్కడ వాడతాము అని చెప్పి. ఎల్స్ అనే పదం మనం ఇంకేంటి ఇంకేంటి అనే పదాల దగ్గర ఎక్కువ యూజ్ చేస్తాము. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికి, లేకపోతే ఇంకెలా, ఏం చేస్తాం, ఇంకా ఇలాంటి ఇంకా అనే పదం వచ్చే ప్రతి దగ్గరలో కూడా మనం ఎల్స్ విల్ బి యూజింగ్ రైట్. సో ఎల్స్ని ఏ పదాలుగా వాడచ్చు, వాట్ ఆర్ ద సెంటెన్సెస్ అండ్ వాట్ ఆర్ ద ట్రాన్స్లేషన్స్ ఫర్ ద ఎల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్, మనం ఇంకేం చేయగలం? మనం ఇంకేం చేయగలం. వాట్ ఎల్స్ కెన్ వి డూ, మనం ఇంకా ఏం చేయగలం. వాట్ ఎల్స్ కెన్ వి డూ. సో యు ఆర్ క్లియర్ విత్ ద సెంటెన్స్ నౌ. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్, మరి ఎలా చెప్పాలి? మరి ఇంకెలా చెప్పాలి. హౌ ఎల్స్ కెన్ ఐ సే ఇట్, ఇంకెలా చెప్పాలి. హౌ ఎల్స్ కెన్ ఐ సే ఇట్. నెక్స్ట్, ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడికి వెళ్ళాలి. సో వేర్ ఎల్స్ షెల్ వి గో, వేర్ ఎల్స్ విల్ గో. సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా అనే వచ్చిన ప్రతి దగ్గర మనకి ఎల్స్ వస్తుంది. కానీ ఎక్కడికి అంటే వేర్ వస్తుంది, ఏంటి అంటే వాట్ వస్తుంది, ఎలా అంటే హౌ వస్తుంది. సో హౌ ఎల్స్, వేర్ ఎల్స్, వాట్ ఎల్స్ ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం. సో వాట్ నెక్స్ట్, లెట్ us see నెక్స్ట్ సెంటెన్స్. మరి ఎప్పుడు చేయాలి? మరి ఎప్పుడు చేయాలి. వెన్ ఎల్స్ ఐ షుడ్ డూ ఇట్, వెన్ ఎల్స్ ఐ షుడ్ డూ ఇట్. ఎప్పుడు, వెన్, ఎల్స్, ఇంకా, ఎల్స్. నెక్స్ట్, మరి ఇక్కడే ఎందుకు ఉండాలి? మరి ఇక్కడ ఎందుకు ఉండాలి. లైక్ వై ఎల్స్ షుడ్ ఐ స్టే హియర్, ఎందుకు, వై ఎల్స్. సో వేర్ ఎల్స్, వై ఎల్స్, హౌ ఎల్స్, వెన్ ఎల్స్, వాట్ ఎల్స్. వీ హ్యావ్ డిఫరెంట్ క్వశ్చన్ ఫామ్స్లోనే మనకి ఇన్ని వచ్చినాయి ఎల్స్ యూజ్. ఇంకా అంటే నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్ అని ఎప్పుడు అంటాం, ఇంకేం లేదు, నథింగ్ ఎల్స్. ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా ఉందా. ఓకే, ఇలా ఇప్పుడు ఇదే కాకుండా మనకు కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. మనం ఎల్స్ ఇక్కడ కాకుండా కొన్ని అదర్ ప్లేసెస్లో కూడా వాడతాము. ఓన్లీ సపోజ్ బారోయింగ్స్ చేస్తూ ఉంటాం మనం చిన్నప్పుడు చూస్తే. సో 16 apples are in the basket, 5 are taken out from that. How many else left there, హౌ మెనీ ఎల్స్ లెఫ్ట్ దేర్. మన బారోయింగ్స్లో చూసారా, ఇంకా ఎన్ని మిగిలిపోయాయి అక్కడ. ఇంకా అని వచ్చే ప్రతి దగ్గర కూడా మనకి ఎల్స్ అనే ఫామ్ వస్తుంది. అది క్వశ్చన్ ఫామా, సెంటెన్స్ ఫామా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. హౌ, వేర్, వెన్, వాట్ అండ్ వై. Using else with them makes more sense. Okay, for more videos like this, to learn about the words, where to use and how to use, just like, share and subscribe to our channel. Bye bye.